ఇవే కాంతి కిరణం పద అంది చరణం కథాస్తంది శకునం ఫలించింది పయనం జనం మెచ్చు నటనం జయించింది గగనం రుణం తీర్చు తరుణం పిలుస్తోంది భువనం ఇది కోటి తలపుల పిలుపు పైవాడు తెరచిన తలుపు అవునంటూ సమ్మతి తెలుపు ఆ వైపు అడుగులు కదుపు. తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం. మళ్ళీ ఒకసారి జై తెలుగుదేశం. జై జనసేన. ఇవాళ జై బీజేపీ. జై భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఉదయగిరి నియోజకవర్గంలో అలానే మన ప్రభాకర్ రెడ్డి అన్నగారి గురించి తెలియని వారు లేరు. ఆయన చేయనటువంటి సేవా కార్యక్రమం లేదు. ఇందాక వస్తుంటే కూడా మా క్యాబ్ లో వస్తుంటే క్యాబ్ డ్రైవర్ కూడా చెప్తున్నారు, అమ్మ ఆయనకి రాజకీయాలతో ఏం పనమ్మా, ఆయన అంతా సేవే చేస్తాడు, సేవ తప్పించి ఆయనకి ఏం రాదు, ఒకరిని ఒక మాట తిట్టలేడు, ఒకరినేమి అనలేడు, కానీ సేవ చేయమంటే చేస్తాడు. ప్రతి గ్రామంలో ఆయన పెట్టినటువంటి వాటర్ ట్యాంకులు కనబడతాయి మీకు, ప్రతి చోట ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు కనబడతాయి. సో ఇవాళ మన ముందర ఉన్నటువంటిది ఇద్దరు సేవా తత్పరులు, సేవా తత్పరతో ముందరికెళ్ళేటువంటి రాజకీయ నాయకులు. రాజకీయం కొత్త కాదు వాళ్ళకి, అలానే సేవ కొత్త కాదు. సో రెండు కలిపి చేసేటువంటి నాయకులు మనకు కావాలి. కాబట్టే ఇవాటి రోజున ఉదయగిరి నియోజకవర్గంలో నెల్లూరు పార్లమెంట్ లో ఇందాక చెప్పినట్టుగా సైకిల్ గుర్తు మీద ఓటేద్దాం, ఖచ్చితంగా గెలిపించుకుందాం. ఇలాంటి మంచి వ్యక్తుల్ని మనం అసెంబ్లీకి పార్లమెంట్ కి పంపించుకుంటే మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, మన పార్లమెంట్ అభివృద్ధి చెందుతుంది. అందుకే ఒక్కసారి అందరూ జై తెలుగుదేశం. మన గుర్తు మన గుర్తు మన గుర్తు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై జనసేన. జై బీజేపీ. సైకిల్ గుర్తుకే మన ఓటు.